మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరిగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్ర అస్వస్థత కాగా మరో 17 మందికి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. వామిటింగ్ చేసుకున్నాము. 20 మెంబర్స్ హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యారు. కానీ అందులో ఏం పడ్డదో తెలియదు సార్. ఇక్కడ హాస్పిటల్కి వచ్చి గ్లూకోజ్లో మార్నింగ్ టిఫిన్ ఉప్మా తిన్నాం. తర్వాత కళ్ళు తిన్నాక స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. 30 మెంబర్స్ దాకా అయింది. నాకు అన్ని గ్లూకోజ్ కూడా మంచిగా